ఏపీ ఎంసెట్ 2025 ప్రెజెంట్ జరుగుతున్న హాట్ టాపిక్ ఇది. సో అసలు స్టూడెంట్స్ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలిపోయాయి. మెయిన్గా అసలు సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుందా? ఇంకా వైరల్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ క్యాన్సిల్ అయిపోద్దా? ఒకవేళ క్యాన్సిల్ అయితే మా సీట్లు కూడా పోతాయా? అసలు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదా? అసలు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఉండుంటాయి. సో మీ క్వశ్చన్స్కి వీడియోలో అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది డీటెయిల్గా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే వీడియోకి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ అనేది ఒకటే మార్గం. సో సబ్స్క్రైబ్ కొట్టారా? ఓకే, ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. అసలు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుందా? సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, కానీ ఇంకెలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. ఎప్పుడైతే కోర్ట్ అండ్ జడ్జ్మెంట్ ఇస్తుందో అప్పుడే మన గవర్నమెంట్ వచ్చేసరికి మనకి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టడానికి డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంది మళ్ళీ ఫ్రెష్గా. అసలు చాలామందికి ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా బ్రో, అవి సీట్స్ ఏవి క్యాన్సిల్ అయిపోతాయా లేదా అసలు ఏకంగా కౌన్సిలింగ్ రద్దు అయిపోద్దా అంటే, సో మీరు భయపడకండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన సీట్స్ అయితే క్యాన్సిల్ అవ్వవు. సో చాలామందికి అయితే కొన్ని కాలేజెస్ అయితే వచ్చే వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు, ఇంకా ఫీజు కూడా కట్టమని అడుగుతున్నారు. సో చాలామంది ఇంకేటనుకుంటారు, సెకండ్ కౌన్సిలింగ్ పెడదాం, ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ నాకు నచ్చలేదు అనుకుంటే వెయిట్ చేయండి. ఇంకప్పుడే ఫీజెస్ ఇంకా మీ సర్టిఫికేట్స్ అవి అప్లోడ్ అయితే కాలేజెస్కి అయితే ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చేసారా అంటే మీ అమౌంట్ అయితే మళ్ళీ మీకు రిటర్న్ రాదు, మీరు ఆ కాలేజే ఇంకా ఫిక్స్. సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం జరుగుతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా సెకండ్ కౌన్సిలింగ్లో పెడతారు. ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్స్ అవి ఫిక్స్, మీకు ఇంకెలాంటి మార్పులు అయితే లేవు. ఒకవేళ మీకు సీట్ నచ్చక సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసరికి అసలు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందా ఇవ్వదా అంటే మ్యాక్సిమం జడ్జిమెంట్ ఇస్తుంది. స్టూడెంట్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తుంది మ్యాక్సిమం కోర్టు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే లోకల్కి నాన్ లోకల్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడానికి మ్యాక్సిమం కోర్టు ట్రై చేస్తుంది. ఓకేనా? స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మ్యాక్సిమం మీరు ఈ టైంలో ఖాళీగా ఉండే బదులు సో బీటెక్లో ఏమైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోండి. మీకు ఎలాంటి భయం అయితే లేదు, కౌన్సిలింగ్ కూడా జరిగిపోద్ది మ్యాక్సిమం. సో ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం డిలే అయితే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఇంకా ఫిక్స్, ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే చాలామంది మేనేజ్మెంట్ కోట ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిపోయి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ కాలేజ్ నుంచి కొంత ప్రెజర్ వస్తుంది పేరెంట్స్ మీదకి. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా స్టూడెంట్స్కి వచ్చే కదా సీట్స్, మీరు కొద్ది ఫీ పే చేయండి, ఇంకా మీ సర్టిఫికేట్స్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి జాయిన్ అవ్వమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి కూడా వాళ్ళు కొద్ది ముందుకు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ జరిగినా కూడా ఈ జేవిడి స్టూడెంట్స్ అనేది కొద్దిగా అది వెనక్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు రీచ్ అవ్వలేరు ఈ మేనేజ్మెంట్ కోటాలతో చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు డిస్కస్ చేసుకుని ఉన్నారు క్లాసెస్ కాబట్టి. సో కాలేజ్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, మ్యాక్సిమం ఇది క్లియర్ అయిపోద్ది. సో ఈ కంటెంట్ మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి అయితే చూడండి. మ్యాక్సిమం మీరు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ లోపు వచ్చేస్తాయి.